ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కి స్వాగతం అండి. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారి జీవితాన్ని చూసినట్లయితే ఈ 2025 సంవత్సరం జనవరి 23, 24, 25 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది. అయితే అది ఎలాంటి శక్తి, ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం వల్ల మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి, మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, అయితే ఈ కుంభరాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా ఈ జనవరి 23, 24, 25వ తేదీల్లో వారి ఇంట్లో దాగినటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేరండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారు. ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీరికి చేతకాని పని. కుంభరాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల మేలు కోరుకునే వ్యక్తులు, కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును, చెడును మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు. అయితే కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా కుంభరాశి వారు చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అయితే కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలవారిగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధువులను కూడా అధికంగా సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడతారు. కొంతమంది వ్యక్తులు మాత్రం కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలరు. అలాగే ఇతరులు మీ మీద పనిన ఎటువంటి కుట్రలను వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానికి అనుకూలంగా మాట్లాడడం, తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూస్తున్నారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పచ్చు. ఈ 2025 సంవత్సరం జనవరి 23, 24, 25వ తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ముఖ్యంగా నర దృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు కదా. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకుంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పచ్చు. ఇక కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. కుళ్ళు, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఎంతో కాలంగా తీవ్ర సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతుంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల జనవరి 23, 24, 25వ తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది.
ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల జనవరి 23, 24, 25 ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పొచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు, అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా జనించారు. ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుకుంటారు. ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక సందర్భంలో జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జనవరి 23, 24, 25 తేదీలో అది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ, బకెట్లు కానీ, ఇటువంటి విరిగిన వస్తువులు కూడా మీ ఇంట్లో అస్సలు ఉండకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. ఆదివారం రోజున ఈ పరిహారం అయితే చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు రాసి గంధం, కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ జనవరి 23, 24, 25 తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను మరిన్ని పొందుకుంటారు. అలాగే మరో 2 రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్కి గురవుతారు. మీ మంచి కోరి చెబుతున్నాం. ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే కుంభరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది? వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్కు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అలాగే ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్కి గురవుతారు. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక పెను మార్పులు కుంభరాశి వారి జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు. అసలు కుంభరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి?
ఇక ఆ పెను మార్పులకు ప్రధానమైన కారణం ఏంటి, అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు, అంటే మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో. ఈ కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. కుంభరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతుంది. అంతేకాదు, వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధాలలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందుకోబోతున్నారు. అలాగే దీని కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన మార్పు కలిగించబోతున్నది. మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మీరు మొదట అనుకోవచ్చు. ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సజెషన్ ఇస్తున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి, అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారనే ఆశావాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే నిరుద్యోగ సమస్య, వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు. అలాగే ఎవరైనా డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో కుంభరాశి వారి జాతకంలో శుభవార్తను కూడా వినడం జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకుడిగా మారిపోతారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల సంపూర్ణమైన సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటటువంటి యోగం ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది. కాకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసులో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుంది. ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు. ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. దానితో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతమవుతుంది. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు
ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థికపరమైన పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారికి చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలు చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఆర్థికపరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు. ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయి అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెను మార్పులు చూస్తారు. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు. ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయాల్సిన దేవతారాధన అలాగే పాటించాల్సిన పరిహారాలు చూస్తే కుంభరాశి వ్యక్తులు ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజు గోమాతకు ఎర్రని శనగలను నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి మీ స్తోమతను బట్టి చేయాలి. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.